హలో ఫ్రెండ్స్, మంచి రెసిపీ అయితే చూపిస్తున్నానండి. దోసకాయ పప్పు చాలామందికి ఫేవరెట్ అనమాట. దోసకాయ అనేది అది ఆల్రౌండర్ కాయ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే నాన్ వెజ్లో బాగుంటుంది అండ్ వెజ్లో కూడా చాలా బాగుంటుంది. సో పచ్చడి కూడా చాలా చాలా బాగుంటుంది కదా. దోసకాయ పచ్చడి అంటే చాలామందికి ఫేవరెట్. సో ఏం లేదండి, ఫస్ట్ కందిపప్పు అయితే కొంచెం సేపు ఒక 10 మినిట్స్ అట్లా నానబెట్టేసి అందులో దోసకాయ అండ్ పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు, టమాటోస్, జీలకర్ర, ఉప్పు, పసుపు అయితే యాడ్ చేసేసుకొని 5 or 6 విజిల్స్కి మంచిగా ఉడికిపోతుందండి. మనకు మొత్తం ఉడికిపోకుండా కొంచెం పీసెస్ తగిలితే చాలా బాగుంటుంది. సో ఇందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పోపులో మనం ఆనియన్స్ వేస్తాము. ఆనియన్స్ అయితే మంచి బ్రౌనిష్ కలర్ వస్తేనే టేస్ట్ అండి. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇందులోకి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని లాస్ట్కి పప్పు యాడ్ చేసుకుంటే ఎంత బాగుంటుందంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ట్రై దిస్ రెసిపీ. థ్యాంక్ యూ.